హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకైతే ల్యాప్టాప్స్ అయితే అందించబోతున్నారు. ఏ క్లాస్ నుంచి అందిస్తారు, ఎవరికోడికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై, ఎప్పటి నుంచి ఇస్తాను దానిపై ఎవరో క్లారిటీ చెప్తే అని చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కదా సబ్స్క్రైబ్ చేసుకో, పక్క మిల్హోన్ చేసుకోండి, ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్స్కి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికైతే పాఠశాల చదివే విద్యార్థులకైతే ల్యాప్టాప్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక భరోసాలాగా ఉండే విధంగా ఈ ల్యాప్టాప్స్ అయితే అందిస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలోని ప్రతి స్కూళ్లకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20,000 ల్యాప్టాప్స్ అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. దీనిపై ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. చూడొచ్చు, మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకైతే దాదాపు 20,000 ల్యాప్టాప్స్ అయితే అందించున్నారు. ఇది ప్రస్తుతానికి మనకైతే అంచనా మాత్రమే. ఇవి ఇంకా ల్యాప్టాప్స్ పెంచవచ్చు, అంటే 30,000 40,000 కూడా పెంచవచ్చు. జస్ట్ అంచనా ప్రకారం మనకైతే 20,000 ల్యాప్టాప్స్ అయితే ఇస్తా అంట. మనకైతే దీనిపై ఐటీ పరిశ్రమ శాఖ శ్రీధర్ బాబుతో, అలానే మనకైతే నోకియా సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. మొత్తానికైతే 7th, 8th, 9th, 10th ఈ క్లాసులకైతే మనకైతే ఈ ల్యాప్టాప్స్ అయితే అందిస్తారంట. ఎందుకంటే అక్కడి నుంచే మనకైతే 10th క్లాస్కి అడుగులు పడతాయి కాబట్టి బయటకు వస్తానే అందరితో పోటీ పడే విధంగా ఈ ల్యాప్టాప్స్ అయితే అందిస్తున్నారు. కానీ మొత్తానికైతే ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకైతే జూలై 10 నుంచి అయితే దరఖాస్తు చేసుకోవాలి. దానికి సంబంధించి మనకైతే పత్రాలు వచ్చేసి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలానే మీ ఏ క్లాస్ చదువుతున్నా దానికి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇది జూలై 10 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎక్కడ దరఖాస్తు చేసుకున్న దానిపై మనకైతే ఈ రోజు కానీ రేపు కానీ ఫైనల్ డిసిషన్ ఇస్తారు. తర్వాత నేనైతే వీడియో చేస్తాను. కాబట్టి మొత్తానికైతే ఇది ఓవరాల్గా మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. ఈలోపు మీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అయితే రెడీ చేసుకోండి. ఇంకా అప్డేట్స్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలామంది విద్యార్థులకైతే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.